దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథము 3వ అధ్యాయము 10 వచనాలు చదువుతాను. అతి త్వరగానే దైవవాక్యాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఉన్న సమయం చాలా రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జకరియా గ్రంథం 778వ పేజీ, అధ్యాయం 3 మొదటి నుండి 10 వచనాలు నేను చదువుతాను. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొన్న ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. 8వ వచనం, ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరిచురుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాన్ని చెక్కడపు పని చేయువాడును నేనే. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. 10వ వచనం, చివరి వచనం, ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చున్నటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాము. సర్వాధికారి జీవము గల తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని దీవించండి. ఈ క్లుప్త సమయంలో 10 వచనాలు కలిగినటువంటి వాక్య భాగం చదవడం, అదే సమయంలో వినిపించడం నాయన సాధ్యమైనటువంటి పని నా మట్టుకు కాదు. నాకు కూడా ఇందులో అనేక విషయాలు తెలియవు నాయన తండ్రి. మరి ఎలాగూ నీ వాక్యాన్ని అందించాలో అశక్తుడను, అసంపూర్ణుడను, బలహీనుడను, నీ వాక్యం తెలిసిన వాడను కాను. కనుక మీ కనికరం చూపి
మీ దాసుని ఆదుకొని మీ బిడ్డలకు మీ వాక్యం పంచుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి 10 వచనాలు కలిగినటువంటి వాక్య భాగములో ప్రధాన యాజకుడైన యెహోషువ, ప్రధాన యాజకుడు, లేవి గోత్రములో మెరారీలు, గెర్షోము వారు, కహాతు వారు. శ్రద్ధగా నాతో చెప్పండి. లేవికి 3 కుమారులండి. ఒకటి మెరారి, రెండవది గెర్షోము, మూడవది కహాత్. మెరారీలు దేవుని మందిరములో కాపాడవలసినటువంటి ప్రత్యక్ష గుడారం యొక్క పనులను వారికి ఇచ్చాడు. గెర్షోము వారు దేవుని మందిరములో ఆ వస్తువులను కాపాడుతూ ఒక స్థలము నుండి మరొక స్థలానికి వెళ్ళేటప్పుడు వారు మోస్తూ వెళ్ళవలసిన వాటిని చెప్పారు. ఇక కహాతీయులు దేవుని మందిరము లోపట ఉండేటువంటి పాత్రలు, కరుణాపీఠం, అలాగే కెరూబులు, మందసం, తర్వాత దీపవృక్షం, ధూప వేదిక, అదే సమయంలో బయట ఉన్నటువంటి ఆవరణంలో గంగాళం, దహన బలిపీఠం, వీటన్నిటినీ వారు ప్రతిష్ఠించాల్సినవి, అదే సమయంలో వాటిని ఎత్తవలసినవి, అదే సమయంలో వాటిపైన ప్రయాణములో మూత లేక పాత్రలు లేకపోతే పరద వేయవలసినటువంటి వాటిని గురించి. తర్వాత ప్రత్యక్ష గుడారంలో బలి అర్పించేటువంటి బలులు, దేవునికి అర్పింపబడేటువంటి వాటిని అర్పించుట, దేవుని మందిరంలో నిత్యము దహించు అగ్నిగా దీపవృక్షమును వెలిగించుట, ధూపం వేయుట కహాతీయుల పని. కహాతు వంశంలో మళ్ళా 3. కహాతు వంశంలో మళ్ళీ 3. ఆ 3 యాజకత్వపు వరుస కేవలము అహరోనుకు మాత్రమే వచ్చింది. ప్రధాన యాజకులుగా నిలిచేటువంటి పని అహరోను కుమారులకు మాత్రమే వచ్చింది. మళ్ళీ అహరోను కుమారుల్లో మరి కొందరున్నారు. మొత్తానికి వారు మాత్రమే ప్రధాన యాజకులుగా ఉండాలి. యాజకత్వపు వరుసలో లేవి అహరోనుకు పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ యాజకులే, కానీ ప్రధాన యాజకులలో కేవలం మరి ఫినీహాస్ అనేటువంటి వ్యక్తి సంతానములో నుండి వచ్చినటువంటి వారు మాత్రమే ప్రధాన యాజకులుగా ఉండాలని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. ఆ వరుసలో ఇశ్రాయేలు ప్రజలందరూ యూదులు బబులోను చెరకు వెళ్ళినప్పుడు ఆ చెర నుండి విడుదల పొంది దేవుని మందిరము రీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ బలంగా పనిచేస్తున్నాడు.
ఆ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువను దేవుడు మెచ్చుకుంటున్నాడండి. దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఏమని మెచ్చుకుంటున్నాడు అంటే, మనం చూస్తే 2వ వచనంలో సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకున్న యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువి వలె ఉన్నాడు. యెహోషువ ఎట్లున్నాడట? అగ్ని మండుతుంటే ఆ మండేటువంటి అగ్నికి ఎర్రటి ఆకారములో ఉన్నటువంటి దాన్ని కొరివి, మండుతున్నటువంటి కొరివిలాగా ఉన్నాడు కదా అని యెహోషువ ఎదుట నిలవబడినటువంటి యెహోవా దూత ప్రకటించుట మనం చూస్తున్నాం. అయితే సాతాను కూడా అంతే బలంగా ఒక ఫిర్యాదు చేస్తున్నాడు. మళ్ళీ 2వ వచనం నేను చదువుతున్నాను చూడండి. లేక 1వ వచనంలో, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాదు అయి కుడి పార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. కనుక దేవుని ఎదుట నిలిచేటువంటి వారిని గూర్చి, దేవుని ఎదుట నిలిచే వ్యక్తి మీద సాతాను కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఫిర్యాదు చేస్తాడు అనే మాట చూస్తున్నాం. ఏ వచనం ఉంది అది? 1వ వచనం చూడండి. యెహోషువ ఎదుట నిలవబడుటయు సాతాను ఫిర్యాదు అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరిచాడు. దేవుని ఎదుట నిలిచేటువంటి వ్యక్తిని గూర్చి, దేవుని ఎదుట నిలిచేటువంటి వ్యక్తిని గూర్చి విశ్వాసులు ఫిర్యాదు చేసుడు కాదు, గుడికి రానోళ్ళు చేసే ఫిర్యాదు కాదు, సహావాసానికి రాని వాళ్ళు చేసేటువంటి ఫిర్యాదు కూడా కాదు. మనకు పడనటువంటి వారు చేసేటువంటి ఫిర్యాదు కూడా కాదండి. ఇక్కడ దేవుని ఎదుట నిలిచి ఒకడు యెహోషువను గురించి దేవునికి ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవునికి ఏం చేస్తున్నాడు? ఫిర్యాదు చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో నీ మీద పిటిషన్ వేసిర్రంటారు. ఏమంటారు చెప్పండి? ఏం వేసిర్రట? పిటిషన్. నీ మీద ఒక పిటిషన్ వచ్చింది. ఇది పోలీస్ స్టేషన్ పిటిషన్ కాదు. ఇది ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఎవరి మీద? ప్రధాన యాజకుని మీద. పేరేంటి? యెహోషువ. ఎవరు చేస్తున్నారు ఈ ఫిర్యాదు? సాతాను చేస్తున్నాడు. ఇప్పుడు కొంత చేశారు. సాతాను చేస్తున్నాడు. దేవుని ఎదుట నిలిచేటువంటి వ్యక్తి మీద ఈ ఇంటి పక్క పొంటోళ్ళు ఇటు, ఆ ఇంటి పక్క పొంటోళ్ళు అటలు, ఉత్తరంగా ఉన్నవారు దక్షిణంగా ఉన్నవాళ్ళు కాదండి. మందిరం కచ్చేటోళ్ళు లోపలికి వచ్చేటోళ్ళు, లోపలికి రానోళ్ళు కాదు. ఆగిపోయిన వాళ్ళు సాగేటోళ్ళ మీద, సాగేటోళ్ళు ఆగిపోయిన వాళ్ళ మీద వేసేటోళ్ళు కాదు. ఇక్కడ ఎవరు ఫిర్యాదు చేస్తున్నారు దేవునికి? ఎవరు? సాతాను దేవుని ఎదుట దేవుని సేవకుని గూర్చి, ప్రధాన యాజకుని గూర్చి ఫిర్యాదు చేస్తున్నాడు. ఏమని ఫిర్యాదు చేస్తున్నాడు అని అంటే 3వ వచనం, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలిచాడట. ఎంత భయంకరమైన విషయం అండి. వస్త్రాలన్నీ మలినంగా ఉన్నాయి, కానీ యెహోషువ ఎక్కడ నిలిచాడు? దేవుని ఎదుట. దేవుని ఎదుట నిలిచేటప్పుడు ఏవి బాగుండాలి చెప్పండి? ఏవి బాగుండాలి? వస్త్రాలు బాగుండాలి. ఒక ఉన్నతమైనటువంటి దేవుని దగ్గరికి వచ్చే సమయంలో దేవుని పని చేస్తున్న దేవుని దాసుడే ప్రధాన యాజకుడుగా
ఏమి చేసుకున్నాడు అని అంటే వస్త్రాలను మలినం చేసుకున్నాడు. వస్త్రాలను మలినం చేసుకున్నాడండి. మలిన వస్త్రాలు ధరించుకొని దేవుని సన్నిధికి రావడం ఎంత భయంకరమైన విషయం. నేను ఇందులో నుండి ఏ వచనంలోకి వెళ్ళను, ఎందుకంటే వచనాలు వినిపించడం ద్వారా కొంచెం కాన్సన్ట్రేట్ అవుతుందని నేను ప్రతిదీ వచనాలు లేకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుని ఎదుట నిలిచేటువంటి వాడు మొట్టమొదటిగా కాపాడుకోవాల్సింది ఏంటంటే తాను వేసుకునేటువంటి వస్త్రం. ఎందుకంటే తాను అందరి ఎదుట కనబడేటువంటి వాడు. నేను రాగ్మా ఇంటర్నేషనల్ బైబుల్ కోర్సు చేసే సమయంలో నాకు వాళ్ళు కాపరి దుడ్డు కర్ర అనే ఒక పుస్తకం పంపించారు. ఇంత దుడ్డు ఉంటుంది అది, బహుశా నాకు ఇప్పటి వరకు ఉండి ఉంటుంది, లేక ఎవరికైనా ప్రజెంట్ చేశానా నాకు తెలియదు. కానీ తాతాను ఫిర్యాదు అయ్యి యెహోషువకు ఆయనకు ఉన్నటువంటి మలిన వస్త్రాలను గుర్తించి దేవుని ఎదుటికి వచ్చాడు. ఏమి ఇతడు మండుచున్న అగ్నిలో తీసిన కొరివిలాగా ఉన్నాడని అంటున్నావు కదా, కానీ వేసుకునే ఏ వస్త్రాలు చెప్పండి? మలిన వస్త్రాలు. అయ్యా, మనం చేసేటువంటి ప్రభు పని కంటే ముఖ్యంగా మన వస్త్రం కాపాడుకున్నట్టు అత్యంత ముఖ్యమైనటువంటిది. మన వస్త్రం కాపాడుకున్నట్టు ముఖ్యమైనది. నేను కాపరి దుడ్డు కర్ర అనేది చెప్పిన నేను మర్చిపోయినాను కదా. కాపరి దుడ్డు కర్రలో ప్రసంగ సహకారిణి అనే ఒక విభాగము, దాదాపు ఒక 40 పేజీలు ప్రసంగ విభాగం, ప్రసంగికుని ప్రసంగ విభాగం, వింగ్, ఫీచర్స్ అండ్ టీచర్స్ యొక్క వింగ్లో వారు రాసినటువంటిది ఏంటంటే ప్రసంగికుడట మొట్టమొదటిగా ప్రతిరోజు వస్త్రాలను తెల్లగుంచుకోవాలటండి. వచనాలు ఇక్కడున్నాయి, వచనాలు అక్కడున్నాయి కాదు. తాను నిలబడడానికి వస్త్రాలు ఎట్లుండాలి చెప్పండి? నీట్గా ఉండాలి. రెండవది ఏమన్నాడో తెలుసండి? ప్రసంగికునికి గొంతు చక్కగా ఉండాలట. ఏది చక్కగా ఉండాలి చెప్పండి? గొంతు అంటే మన శబ్దం, ఉచ్చారణ, పదజాలం, వాక్యబెల్లరి చక్కగా ఉండాలని రాశాడు. మూడోది ఏంటంటే అతని కట్టింగ్ ఎట్లుండాలి చెప్పండి? కట్టింగ్ ఇప్పుడు మంచిగా వచ్చిందండి కట్టింగ్. దేవుని దయ వల్ల వాళ్ళు పక్కలు కొరిగించుకుంటున్నారు. ఎంత సంతోషం. మునుపైతే కింది దాకా వచ్చేది అండి. కొందరైతే నా దినాల్లో నైతికి ఇక్కడ దాకా పెట్టుకొని తాపకోసరి ఇట్లానే వాళ్ళండి. అవి ఇటన్ నచ్చేటి, లేకపోతే ఇటన్ నచ్చేటి. అవి దేవుని దయ వల్ల ఎందుకో దేవుడు అక్కడి నుంచి యాక్సెప్ట్ చేసిండ్రా. ఏం చెప్తున్నారంటే కిందికి అస్సలే లేకుండా ఆ గుండు కనబడేటట్టు, మళ్ళా ఒకవేళ మన బార్బర్ వ్యక్తి ఆయనకు అందుతాయి అని ఏం చేశారు చెప్పండి? ఆ ట్రిమ్మర్ తీసుకొచ్చారు. చాలా సంతోషం. నేనైతే ఈ మధ్యలో మీరు నన్ను ఆలోచన చేయండి. నాకు దయచేసి దువ్వెన పెట్టకండి, నేను చెప్తున్నాను. దువ్వెన పెట్టకండి, నాకు 2వ నెంబర్ పెట్టండి. మీరు దువ్వెన పెట్టి నన్ను ఇటంపుడు, మళ్ళీ కొంచెం ఇటంపుడు, మళ్ళీ కిందికి అంపుడు, ఇదంతా నాకు అద్దండి దయచేసి. ఖచ్చితంగా నాకు ఇట్లాను నాకు మళ్ళీ చూసేది లేదు, ఒక పిల్లనిచ్చేది లేదు కనుక నాకు అద్దం కాడిపోయి ఊరికే దూసుకునేది కూడా చాలా కష్టం. నాకు ఎటనుకోకుండా నడుస్తుంది. ఇది ఎవరు తీసుకొచ్చిర్రో కానీ వాళ్ళు నాకు కొంచెం సహాయం చేసిర్రు. మంగళవారం దయచేసి మీరు నన్ను ఇటంపి, మళ్ళీ ఒకసారి ఇటంపి కిందికని ఇట్లా కొంచెం ఉండు, ఇట్లా కొంచెం, ఇదంతా నాకు కష్టం. నేను ఎట్లా ఉంటా, అవసరమైతే నిలబడతా, మీరు ఏం చేయండి? ట్రిమ్ వేయండి. మూడోది ఏంటంటే ప్రసంగికుని యొక్క లేక దేవుని సముఖం నిలబడేవాడిని కేశఖండనం అని చెప్పాడు. ఇక 4వది ఏంటంటే ప్రసంగ శాస్త్రము చెప్పేటప్పుడు ఉపోద్ఘాతం చెప్పుట. ఉపోద్ఘాతం అసలు ఎక్కడి నుండి మొదలైంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, దాన్ని ఏమంటారు చెప్పండి? ఉపోద్ఘాతం.
నీకు ముందు తెలాలి, ఏం చేయాలి చెప్పండి, వెనక తెలాలి. ముందు ఏంటో తెలాలి, వెనకేంటో తెలాలి. ఇక ఐదవది ఏంటంటే తాను ఏది చెప్పిండో వచ్చే వారం విన్నోళ్ళకి ఆదికుండుగా. అయితే ఏంటంటే ప్రసంగ శాస్త్రంలో ఐదవది విభాగంలో లేక గన్ షాట్లో 1, 2, 3లో గన్ షాట్లో ఏం చెప్పాడు, ఐదవది ఏం చెప్పాడంటే ప్రసంగికుడు చెప్పగా చెప్పిన పాటలు ప్రసంగికునికి ఆదికి ఉండాలి అట్నండి. ఇన్నోళ్ళ సంగతి తెలిసిపెట్టు. ఎవరికి ఆదికి ఉండాలి? ప్రసంగికునికి ఆదికి ఉండాలి. తను ఏం చెప్పాడో ప్రసంగికునికి జ్ఞాపకం ఉండాలి. కనుక గత వారం అని రిమైన్ చేయాలంట. రిమైన్ అంటే మళ్ళా గుర్తింపు చేయాలి. తర్వాత ఆరవది ఏంటంటే ప్రసంగికునికి కావలసినది క్వశ్చన్ అవర్, అడుగుట. ఒక క్వశ్చన్ తనంతట తానుగా రేజ్ చేసి విన్నటువంటి వారి నుండి వారు ఏమి విన్నారో తెలుసుకొనుట అని చెప్పాడండి. ఒక ప్రశ్నను తనకు తానుగా ఉత్పన్నం చేయాలి, సృష్టించాలి ఒక ప్రశ్నను. తర్వాత వినేటువంటి వ్యక్తులకు ఏం చేయాలంటే దాన్ని అప్లై చేయాలి. వారి యొక్క ప్రేరణ, మరి ఏం విన్నారు, ఏం అర్థం చేసుకున్నారో అడగాలి. అదే సమయంలో ఏడవది చెప్పి నేను ఇందులోకి వస్తాను చూడండి. చెప్పని వాడినట నిలబెట్టాలట. చెప్పేవానికి ఇప్పుడు చెప్పని వాడిని సిస్టర్ లేవండి అన్నవలే లేచిండ్రు. గత వారం ఇది ఆలోచనలు లేదు సారు, నాకు ఇయ్యలే చెప్పినవి కూడా అర్థం కాలేవు. నేను దేవుని దయవల్ల బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఆమెన్ తప్ప, కొంచెం నవ్వుంది, యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి అని ఆమెన్ అనేది తప్ప ఇప్పటి వరకు నాకేది అర్థం కాలేదు అని అంటే, ఇక్కడ నుండి లేచినటువంటి వ్యక్తికి నీకేం అర్థమైందో చెప్పు అని అనిపించాలట. తర్వాత ఈ చెప్పిన వ్యక్తికి విన్న వ్యక్తితోని థ్యాంక్స్ అని చెప్పాలట. కృతజ్ఞతలు, నాకు పాస్టర్ గారు చెప్పినప్పుడు అర్థం కాలేదు కానీ నువ్వు పాస్టర్ గారి నుండి విని నువ్వు చెప్పినావు కదా, నువ్వు చెప్పింది పాస్టర్ గారి కంటే ఎక్కువగా నాకు అర్థమైందని చెప్పిపియాలటండి. ఇప్పుడు ఏడు విషయాలు మళ్ళీ రిమైన్ చేయాలంటే నాకు కష్టం. మొట్టమొదటిగా తను ఏం కాపాడుకోవాలి చెప్పండి? వస్త్రాలను. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీట్నెస్ అనేది అత్యంత ప్రాముఖ్యమైనదండి. నీట్నెస్. దేవుని సంఘానికి చేరి వచ్చేటప్పుడు, లేక ఇక్కడ వస్త్రం అనేది దేని చూపిస్తుంది అంటే ప్రవర్తన. వస్త్రం ఎందుకు వేసుకుంటున్నామంటే, ఒకటి సంరక్షణ కొరకు, రెండవది భద్రత కొరకు, మూడవది మన అవయవాలను మనం కప్పుకొనుట కొరకు. అదే సమయంలో నువ్వు వేసుకున్న డ్రెస్ అనేది, అది దయచేసి ఇది మళ్ళీ నాకు వేరే విధంగా తీసుకోకండి, ఇది అందరూ మంచిగా వేసుకుంటున్నారు, నేను అట్లా అనడం లేదు. మనం వేసుకున్నటువంటి బట్టలను బట్టి మనం ఎవరో తెలుస్తుంది అన్నమాట. మనం వేసుకున్నటువంటి బట్టలు ఇప్పుడు చూడండి, కొందరు అక్కడి నుంచి ఇక్కడి దాకా నడిచిపోతుండ్రండి పొద్దుగల్లా. వాళ్ళు ఎవరో మీరు గాల్లా అని అడగాల్సిన అవసరం లేదు కదా. ఒక తెల్ల కోట్ వేసుకున్నాడు, మధ్యలో ఈ మన మెడ చుట్టూ స్టెథోస్కోప్ వేసుకున్నాడు, అర్థమైందండి. ఇంత లావట్టి టిట్ అనుకుంటూ పోతుండు. నువ్వేమన్నా డాక్టర్ అని అడగాల్సిన అవసరం లేదు కదా. 3 సింహాల గుర్తు కలిగినటువంటి టోపీ పెట్టుకొని ఎర్ర దారాలతో కూడినటువంటి ఆ భుజ స్కంధాలపైన ఎర్ర దారాలతో కూడినటువంటి ఒక 4 ఇంచుల బెల్ట్ పెట్టుకొని, కాకి డ్రెస్సులు వేసుకొని, చేతులు లాటి పట్టుకొని, ఒక విజిల్ పెట్టుకొని వెళ్తుంటే నువ్వేమన్నా పోలీసు అని అడగాల్సిన అవసరం లేదు కదా. అట్లనే మనం ధరించేటువంటి ఎంబలం, ద సింబల్, ఐడెంటిఫికేషన్, మనం వేసుకునేటువంటి వస్త్రాధరణ అనేది అత్యంత ప్రాముఖ్యమైనది అని చెప్తున్నాడు. ఎందుకనో
యెహోషువ ఇక్కడ మలిన వస్త్రాలు ధరించాడండి. అంటే వస్త్రాలు ఉన్నాయి, కానీ వస్త్రాలను కాపాడుకోవాలి. వస్త్రాలను కాపాడుకోక వస్త్రాలు ఏమైపోయినాయి చెప్పండి? మలినమైపోయినాయి. ఆ మలిన వస్త్రాలతోనే దేవుని ప్రత్యక్ష గుడారంలో పనిచేయడానికి వచ్చాడు కనుక అసలు మలిన వస్త్రాలు వేసుకున్నటువంటి వ్యక్తిని దేవుడు కూడా యుత్తలేడు. మలిన వస్త్రాలు వేసుకొని వచ్చినటువంటి వ్యక్తిని దేవుడు కూడా ఇతడు మండుచున్న అగ్నిలో నుండి తీసిన కొరివిలాగా ఉన్నాడని దేవుడు చెప్తుంటే, ఏం కొరివిలాగా ఉన్నాడయ్యా? ఇతడు ఏ వస్త్రాలు ధరించుకొని వచ్చిండు? మలిన వస్త్రాలు ధరించుకొని వచ్చాడని ఎవరు చెప్తున్నారు? సాతాను చెప్తున్నాడు. కనుక దేవుడు ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తున్నాం ఏమిటంటే 4వ వచనం, దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయండి. ఎంత మంచి మాట! సాతాను ఫిర్యాది అవుడు అప్పుడే, మరి దూత దేవుడు కూడా కాదు, దూత ఏం చెప్తున్నాడంటే బహుశా ప్రధాన దూత కావచ్చు, ఇతని మలిన వస్త్రాలు తీసివేయండి అని ఆజ్ఞాపించాడండి. తర్వాత ఇతని మైల బట్టలు తీసివేయడం ఆజ్ఞాపించి, నేను ఇతని దోషమును పరిహరించినాను, ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. దేవుని సన్నిధిలో ఉండవలసినవి ఉండకూడనివి దోషాలు. దోషమును ఇక్కడ దేవుడు సహించడు. రెండవది సాతాను కూడా సహించడండి. దేవుని సన్నిధిలో ఏ వస్త్రం వేసుకొని వస్తే సాతానికి ఏమవసరం? అయ్యా నువ్వు ఎంత పరిశుద్ధునివి, నీ దగ్గర నిలిచేటువంటి ఈ వ్యక్తి ఎట్టున్నాడు అని అంటున్నాడు. ఎవరంటున్నారు ఇక్కడ? ఎవరంటున్నారు? సాతాను అంటున్నాడండి. సాతాను ఫిర్యాదు అవుతున్నాడు. వెంటనే దూతలలో గనుడు ఒకడు, మన ప్రభువైన యేసుక్రీస్తునకు బహుశా సాదృశ్యమైనటువంటి వాడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇతని దోషాన్ని పరిహరించాను, ఇతని పాపాన్ని పరిహరించాను, ఇతని వస్త్రాలను తీసివేయండి అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక ఇంకొకటి 5వ వచనం చూడండి, ఇతని తల మీద పాగ పెట్టండి అని మనవి చేయగా వారు అతని తల మీద పాగ పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత అప్పుడు నిలిచి ఉన్నాడు. ఇక 6వ వచనంలో, అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞయించెను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా అని చెబుతూ, నా మార్గములను నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా నీవు గైకుంటే నా మందిరం మీద నేను నిన్ను అధికారిగా చేస్తాను అంటున్నాడండి. అరే ఏంటి ఈ యొక్క వ్రాతలు, ఏమిటి బాధ్యతలు అని ఆలోచన చేస్తే, నువ్వు నా ఆజ్ఞలను గైకొనాలి, నేను నీకు అప్పగించినని భద్రంగా గైకొనాలి, అయితే నా మార్గంలో నీవు నిందారహితుడవుగా నడాలి, అప్పుడు నేను నా దేవుని మందిరం మీద నేను నిన్ను అధికారిగా నియమిస్తాను అని చెప్పాడు. కనుక సాతాను ఏ ఫిర్యాదు చేశాడో ఆ ఫిర్యాదును దేవుడు వెనకకు తీసుకోలేడండి. సాతాను నిజం చెప్పాడు కనుక సాతాను కూడా దేవుడు గద్దించలేదు. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆ సాతాను తీసుకొచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉన్నదో ప్రభునందు ప్రియులారా, అది దేవుడు అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, ఇతని మలిన వస్త్రాలు తీసివేయాలి, ఇతనికి ప్రశస్త వస్త్రాలు తొలగించాలి, తల మీద పాగ పెట్టాలి అనే మాట మనం చూస్తున్నాం. అదే సమయంలో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, నా మార్గములో నడుస్తున్నావు కదా, నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకో, అప్పుడు నేను నా మందిరం మీద నీవు అధికారిగా ఉంటావు, నా ఆవరణములో కాపాడేవాడవు అవుతావు. ఇక్కడ
అధికారి చేయవలసినటువంటి పని ఏంటంటే ఇక్కడ చెప్పాడండి. ఏంటంటే కాపాడుట. ఒకటి తన వస్త్రాలను కాపాడుకుంటా మాత్రమే కాదు, కానీ ఇక్కడ దేవుని మందిరములో ఉన్నటువంటి వారిని లేక మందిరములోని ఉన్నటువంటి ప్రతి పవిత్రతను కాపాడేవాడుగా ఉండాలి అనేటువంటి మాట ఒక అధికారికి అప్పగిస్తున్నాడు. నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తున్నాను. నా సన్నిధిలో నిలిచే భాగ్యం, నా సన్నిధిలో నిలిచే భాగ్యం నేను నీకు ఇస్తున్నాను అనేటువంటి మాట చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో నిలిచేది ఏంటి అని అంటే భాగ్యము. దేవుని సన్నిధికి వచ్చేది భాగ్యము. దేవుని సన్నిధిలో ఉండేది భాగ్యము అంటున్నాడండి. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధి ఊరికే ఉండేది కాదు. దేవుని సన్నిధి అనేది ఒక భాగ్యం. దేవుని సన్నిధి అనేది ఒక అధికారం. కనుక చూడండి, మనం అనేక సార్లు ఒక 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 స్థలంలోకి వెళితే నీవెవరు అని అడిగే సమయంలో నీ పేరేం పేరు అని అడుగుతున్నారు. ఈ మధ్యలో డిసిగ్నేషన్ అడుగుతున్నారు, ప్రొఫెషన్ అడుగుతున్నారు. ఆ ప్రొఫెషన్లో కూడా నువ్వు ఎక్కడ నీ ప్లేస్ ఏంటో అడుగుతున్నారండి. అట్లనే ఇక్కడ మనకు చెప్తున్నాడు, నా మార్గంలో నీవు నడుచుచు నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకో, అప్పుడు నా మందిరం మీద నేను నిన్ను అధికారిగా నియమిస్తాను కనుక నీవు నా ఆవరణములను కాపాడాలి, నీవు నా ఆవరణములను కాపాడాలి అన్నాడండి. అదే సమయంలో మరొక మాట చెప్తున్నాడు, మరియు ఇక్కడ నిలుచు భాగ్యం, నిలుచు వారికి కలిగినట్లు ఇక్కడ ఎవరు నిలుస్తున్నారో వారికి నిలిచిన వారికి కలిగినట్లుగా నా సన్నిధిలో నిలుచు భాగ్యం నీకు ఇత్తును అన్నాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు, నీవు అధికారివి కదా. ఒక మాట చెప్పండి, నువ్వేమో అధికారివి, నీకెవరు ఉండాలని చెప్తున్నాడు? నీ ఎదుట సహకారులు. దేవుని మందిరములో ప్రధాన యాజకుని వరుసలో పనిచేస్తుంటుండగా ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రాలను కాపాడుకుంటుట ద్వారా, దేవుని ఆజ్ఞలను గైకొనుట ద్వారా, దేవుని మందిర ఆవరణములను కాపాడటం ద్వారా దేవుని మందిరానికి అధికారిగా దేవుడు నియమించినప్పుడు ఆ అధికారి కింద ఎవరు ఉండాలి చెప్పండి? ఎవరు ఉండాలి? ఆ అధికారి కింద సహకారులు ఉండాలి. రావయ్య ఒక్కోనివి, చేసుకోవయ్య ఒక్కోనివి, పోవయ్య ఒక్కోనివి అనేది కాదు. ఇక్కడ ఏం చెప్పాడు? ఒక మంచి పదాన్ని, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, వారు నా మాటలను ఆలకింపవలెను. నీవు మాత్రమే కాదు, నీ సహకారులు కూడా నా మాట ఆలకించాలి అనే మాట మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని మాటలు అందించేటువంటి వాడు ఎంత ప్రభు సన్నిధిలో నిలబడి దాని ఔన్నత్యమును కాపాడతారో, అదే సమయంలో దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు కూడా దేవుని మందిరం యొక్క ఔన్నత్యమును కాపాడాలి అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత 9వ వచనం, యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడి, ఆ రాతికి 7 నక్షత్రాలు ఉన్నాయి. ఎన్ని నక్షత్రాలు? 7 నక్షత్రాలు. అంటే అర్థం ఏమిటంటే, నీవేమేం చేస్తున్నావో ఈ 7 నేత్రాలు, రాతికి ఉన్నటువంటి ఈ నేత్రాలు 7 నక్షత్రాలు, 7 నేత్రాలు, 7 నేత్రాలు ఎప్పుడు ఏం చేస్తాయంటే, నిన్ను నన్ను ఎప్పుడు ఏం చేస్తాయి చెప్పండి? పరిశీలన చేస్తాయి. అయ్యా, మందిరానికి ఒక్క వైపున ఏం పెడితే, బ్యాంకులో ఒక్క వైపున ఏం పెడితే, స్కూల్లో ఒక్క వైపున ఏం పెడితే, దారి పొన్న ఒక్క వైపున సీసీ కెమెరా పెడితేనే పరిస్థితులన్నీ కనబడుతున్నాయి కదా. దేవుని మందిరంలో ఏమున్నాయి చెప్పండి?
9వ వచనం, యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తెరిచుడి. ఆ రాతికి ఎన్ని నేత్రాలు ఉన్నాయి చెప్పండి? 7 నేత్రాలు. అయ్యా, మన ఎదుట మనల్ని 7 నేత్రాలు గమనిస్తున్నాయి. ఈ మనుషుల నేత్రాలు కాదు, మళ్ళీ నేను చెప్తున్నాను, మనుషుల నేత్రాలు కాదండి, దేవుని నేత్రాలు. అక్కడ ఒక సంఖ్య పెట్టాడు. ఎన్ని నేత్రాలు అన్నాడు చెప్పండి? 7 నేత్రాలు. అంటే దేవుడు ఇక్కడ చూస్తున్నాడు, దేవుడు ఎక్కడున్న నన్ను చూస్తున్నాడనే, దేవుడు ఏ ప్లేస్లో ఏ పరిస్థితిలో ఉన్న నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తున్నాడు. అయ్యా, నువ్వు ఆఫీస్లో ఎట్లున్నావు, అదే సమయంలో నువ్వు ఇంట్లో ఎట్లున్నావు, నీ వర్క్లో ఎట్లున్నావు, నీ బిజినెస్లో ఎట్లున్నావు, నువ్వు ఎక్కడ ఎట్లున్నావో ఎప్పుడు నిన్ను ఏం చేస్తున్నాడు? ఆయన వాచింగ్. ఆయన ఎప్పుడు నిన్ను చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధి ఎక్కడ ఉన్న నేను దేవునితో ఉన్నాను. మళ్ళీ ఒక మాట చూడండి, ఎక్కడ ఉన్న నేను ఎక్కడ ఉన్నాను? దేవునితో ఉన్నాడు. దేవుని 7 నేత్రాలు నన్ను ఏం చేస్తున్నాయి చెప్పండి? సీసీ ఫుటేజ్. ఏ ఫుటేజ్ అండి? సీసీ. చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే కార్యాలన్నీ అయ్యా చూస్తున్నాడయ్యా, చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? మందిరంలో కూకున్నప్పుడు చూస్తున్నాడా? కాదు. నీ ప్రైవేట్ రూమ్లో ఉన్నప్పుడు, అదే సమయంలో నువ్వు ఆఫీస్లో ఉన్నప్పుడు, నువ్వు బిజినెస్లో ఉన్నప్పుడు, అదే సమయంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడైనా నీ పనేంటో, నీ పరిస్థితి ఏంటో దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? చూస్తున్నాడు. నువ్వు చేసే పనులను బట్టి దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడు చెప్పండి? లెక్క అడుగుతాడు. నువ్వు స్నేహితులతో ఉన్నప్పుడు చూస్తున్నాడు. నువ్వు స్నేహితులతో ఎట్లుంటున్నావు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? చూస్తున్నాడు. నువ్వు స్నేహితులతో ఉన్నప్పుడు చూస్తున్నాడు. కనుక చూడండి, దేవుడు ప్రతి సమయం, బహుశా నేను ముగిస్తున్నాను చూడండి, ప్రతి సమయంలో ఆయన మనల్ని చూస్తున్నాడు. కనుక నేను నీకు ఇచ్చిన దాన్ని గైకో, నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తున్నాను. నీ వస్త్రాలను కాపాడుకో, నీ మందిర ఆవరణములను కాపాడు. నీ సహకారులు అంటే నీకెవరు హెల్ప్ చేస్తున్నారో ఈ పనిలో, ఇంత చక్కగా సాగడానికి ఈ పనిలో నీకెవరు సహకారులు అవుతున్నారో ఆ సహకారులు కూడా నా మాటలు గైకొనాలి. నేను చాలా చక్కగా చెప్పాలనుకున్నాను, ఈరోజు నేను ఫెయిల్ అయినాను. అందులో చెప్తున్నాను చెప్పండి. అందులో చెప్తున్నానంటే ఎంత ధైర్యం ఉండాలి. ఈరోజు ఖచ్చితంగా నేను ఫెయిల్ అయినానండి. యథార్థంగా చెప్తున్నా. అసలు మనం చేసే పని కంటే ముఖ్యం, ప్రభునందు ప్రియులారా, మనం ఏ పని చేయకపోయినా పర్వాలేదు, కానీ మన పరివర్తన, మన ప్రవర్తన, మన డిసిప్లిన్, మన యాటిట్యూడ్, మన వ్యవహారిక శైలి అసలు ఎక్కడ ఈ పులిపీటి దగ్గర కనబడేది కాదు. ఇది కొన్ని నిమిషాలది. 24x7 నీ మాటలు ఎట్టుంటున్నాయి, నీ ఆలోచనలు ఎట్టుంటున్నాయి, ఇది దేవుడు వాచ్ చేస్తున్నాడండి. అక్కడ ఊసరవల్లి, ఏ వల్లి అండి? ఊసరవల్లి. ఏ చెట్టు కింద ఉన్నప్పుడు ఆ చెట్టు కలర్ మారిపోతుందండి. అది కాదు, దేవుని సన్నిధిలో నిలిచేటువంటి వారి భాగ్యం ఎంత గొప్పది. అయినా నేను ఒకసారి సేయింగ్ సారీ, నేను క్షమించమని కోరుతున్నాను. నేను ఇంకా ప్రతి నిమిషము దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు. ప్రతి నిమిషము బ్రతుకు దేవునికి కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నాను, మళ్ళీ అక్కడికి పోయి ప్రసంగం. నా ప్రసంగం దేవునికి అవసరం లేదు. ఇక్కడ నేను స్టార్ట్ చేసిన చూడండి, అక్కడ దాకా ఏరుకునే నా ప్రైవేట్ లైఫ్ ఆయనకి కావాలి.
ఇంతకంటే నేనేం చెప్ప ఇక్కడ నేను చెప్పే బోధ కంటే ఇక్కడ నేను స్టార్ట్ చేసిన చూడండి, ఆ కొట్లకి వెళ్ళి మళ్ళీ నేను వాక్యం చెప్తాను కదా. నా వాక్యం ప్రభుకు అవసరం లేదు. ఏది అవసరమో తెలుసా అండి? ఈ మార్గస్థమానంగా నేను వ్యవహరిస్తున్న జీవితం ఉన్నదే. ఎక్కడ ఆగుతున్నా, ఎక్కడ ఏది ముడుతున్నా, ఎక్కడేది తీసుకుంటున్నా, ఎక్కడేది మాట్లాడుతున్నా, ఎక్కడేది చేస్తున్నా, అది ఆయనకు కావాలి. అది ఆయనకి ఇష్టమైనది. అదే వస్త్రము, మలిన వస్త్రము. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి మోకరించండి. వాక్యాన్ని బాగా చదువుకోండి. నేను ఎక్కువగా చెప్పలేకపోయాను. సర్వశక్తియు మిక్కిలి కృపయు కనికరం గల తండ్రి, ప్రధాన యాజకుడైన యెహోషువ దేవుని సన్నిధిలో నిలిచేటువంటి ఒక భాగ్యం వచ్చినప్పుడు అక్కడికి సాతానుడు ఎలాగ వచ్చాడో తెలియదు. సాతాను యెహోషువ మీద ఫిర్యాదు చేస్తుంటే అక్కడ దూత సాతాను గద్దిస్తున్నట్లుగా చెప్తున్నటువంటి మాటలు. కానీ ఇతని మలిన వస్త్రాలు ఏమిటి అని సాతాను ఫిర్యాదు చేస్తున్నట్లుగా దూతల్లో ఒకడు నిలిచి అతని వస్త్రములను తీసివేయండి, పవిత్రమైన ప్రశస్తమైన వస్త్రములు అతనికి కట్టండి, తల మీద పాగ పెట్టండి, అతని పాపములను నేను పరిహరించినాను, అతని దోషములను నేను పరిహరించినాను అని చెప్తున్న సమయంలో యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఒక స్వరాన్ని వినజేస్తున్నాడు. ఇదిగో నీవు నా మార్గములను, నా త్రోవలను వాటిలో నడుస్తున్నావు కదా. అదే సమయంలో నేను నీకు అప్పగించిన దాన్ని నువ్వు భద్రంగా గైకొను. అదే సమయంలో నా మందిర ఆవరణములను నీవు కాపాడు. ఇదిగో నా సన్నిధిలో నిలిచే భాగ్యము నేను నీకు ఇవ్వడమే కాదు, నా మందిరం అంతటి మీద నేను నిన్ను అధికారిగా నియమిస్తాను. అంత మాత్రమే కాదు, నీ సహకారుల పరిస్థితులు ఏమిటి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అవును ప్రభువా, మా జీవితంలో నా మట్టుకు నాకు లక్షలాదిగా లోపాలు నా జీవితంలో కనిపిస్తున్నాయి. ఎదురుగా నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. నాయనా తండ్రి, నీకు అయిష్టమైనటువంటి కార్యాలన్నింటినీ నేను తీసివేసుకొని నీవు ఇచ్చిన వస్త్రాలను కాపాడుకొని నా వ్యక్తిగత రహస్య సంబంధమైనటువంటి పరిస్థితిలో నుండి బాహ్యంగా కనిపించే పరిస్థితుల వరకు నన్ను ఎవరు పరిశీలన చేయకపోయినా దేవుని 7 నేత్రాలు నన్ను పరిశీలన చేస్తున్నాయి. 24/7 వాటిని నన్ను గమనిస్తున్నాయి. కనుక నేను నీ ఎదుట నిలుచుకునేది, నా మీద ఎవరు నింద మోపాల్సిన అవసరం లేదు. సాతాను ఒక రోజున ఫిర్యాది అయి నా ప్రతి రహస్యమును వెలుగులోని తీసుకుని వచ్చి దేవుని ఎదుట ఫిర్యాదు చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేస్తున్నావు. కనుక వీటిని మేము గైకొని అనుదినం జీవితములో, అనుక్షణ జీవితములో మేము ఎక్కడ, ఏ పరిస్థితిలో ఎక్కడ ఉన్నా మా మాటలో, మా చూపులో, మా ఆలోచనలో మా వస్త్రాలను కాపాడుకొని బ్రతికే కృప మాకు ఇచ్చి నడిపించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.